ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలని అనుకుంటే తన నియోజకవర్గమైన లేకపోతే పులివెందులకు సంబంధించిన మెడికల్ కాలేజ్కి వెళ్ళాలి, కానీ స్పీకర్ నియోజకవర్గమైన నర్సీపట్నం రావడం ఎలా చూడాలి అనేది కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు? ఇప్పుడు నేనేమంటాను, జగన్మోహన్ రెడ్డి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళు ఒక రాష్ట్ర పార్టీకి అధినేతలు. ఆ పార్టీతో మనం విభేదిస్తామా, సమర్థిస్తామా, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధినేతలు. వీరికి ఏ పార్టీ ఉందో ఆంధ్రప్రదేశ్ అంతా పార్టీకి అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్లో ఏ సమస్యనైనా ఎక్కడైనా వీళ్ళు ఒక రకంగా రాష్ట్ర నాయకులు. రాష్ట్ర నాయకులకి మీ నియోజకవర్గం ఏంది? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు ఎందుకు పోవాలి? పులివెందులో రోజు పోతున్నాడు, కొత్త పోయేది ఏంది? వారానికి నెలకు ఒకసారి పోయేస్తున్నాడు. కాబట్టి సొంత నియోజకవర్గం పైపి అది కంప్లీట్ అయిపోయింది. ఆడ కాలేజీ లేదంటే నవ్వుతారు జనం, నెంబర్ 1. కాబట్టి పులివెందుల మెడికల్ కాలేజీకి పోవాల్సిన అవసరం ఆయన లేదు. పులివెందుల మెడికల్ కాలేజ్ ఎట్లుందో అందరికీ తెలుసు. రెండోది, ఆయన రాష్ట్ర నాయకుడు, ఒక పార్టీకి అధినేత. ఈ 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడానికి ఆయన సృష్టికర్త. మరి ఆయనకి ఈ కాలేజ్ ఆ కాలేజ్ ఏంది? ఆడికైనా పోతాడు. పైపించి అక్కడి సవాల్ చేసినారు, రండి అసలు మెడికల్ కాలేజీ లేదంటే ఇప్పుడు మీరు ఏదైనా నాకు సవాల్ చేసినప్పుడు వస్తారు మీ స్టూడియోకే అంటాను. మీ స్టూడియోకి, నా స్టూడియోకి ఎందుకంటే మీరు చాలా స్టూడియోలో పోతారు, అడిగి పోండి అంటారా? మీ సవాల్ చేసింది మీరు, మళ్ళీ మీ స్టూడియోకి వస్తారంటే నా స్టూడియోకి ఎందుకు వస్తారంటే, కాబట్టి వాళ్ళు సభ ఏడుంది మెడికల్ కాలేజ్ అన్నారు, చూపిస్తాను, వచ్చి మీ ఊరిని వచ్చి చూపిస్తాను అన్నాడు, చూడండి ఇప్పుడు. కాబట్టి సవాల్ చేసినారు. రెండోది ఉత్తరాంధ్ర ప్రాంతం, ఆ నుంచే ప్రారంభించాడు, ఉత్తరాంధ్ర నుంచే. తప్పే ఉంది, ప్రతి మెడికల్ కాలేజ్కి వెళ్తాడు. మీరు ఇప్పటికైనా మెడికల్ కాలేజీలు ఉన్నాయి, మా ఉద్దేశంలో ప్రభుత్వం చేయడం ఇష్టం లేదు, ప్రైవేట్ రంగంలో తీసుకుంటాం, మంచి ఫలితాలు ఇస్తాం అని అంటే జగన్ ఆగిపోతాడు, పాలసీకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తాడు. యాడుంది కాలేజ్ అంటే వచ్చి చూపిస్తాను అంటాడు. యాడికి వస్తాడు అనేది మీరే చెప్తారు, అడిగినారు కాబట్టి చూపిస్తాడు. చూడండి, దానికి చేయగలిగింది ఏముంది? ఇప్పుడు మొన్నటికి జరిగిన ఆ పోస్టర్స్ ఇష్యూ తెలుసు మీకు, డాక్టర్ సుధాకర్ గారు. ఓకే, మీరు మాస్కులే ఇవ్వలేని వాళ్ళు ఓకే మెడికల్ కాలేజీలు ఎట్లా కడతారు అనేది పెద్ద దుమారమే రేగింది. ఆ విషయానికి సంబంధించి మీరేమంటారు? మీ సమాధానం ఏంటి? ఇప్పుడు నేను ప్రారంభంలో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సక్సెస్కు అపోజిట్ గ్రూప్ వ్యవహరించే తీరు కూడా కారణం అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నారు, మీ ఉద్దేశం ఏంటో నాకు ఫస్ట్ చెప్పాలి. ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ పేరు చెప్పలేదు కానీ ఆ పోస్టర్ నేను కూడా చూశాను. జాగ్రత్తగా ఉండండి, ఎవరు జగన్మోహన్ ర్యాలీకి ఉంచే అధికార పార్టీ అండదండలు ఉంటే ఉండొచ్చు, నేనేం తప్పు కూడా పట్టను. ఆ పోస్టర్కి సంబంధించినంత వరకు ఎందుకు వేశారు నేనేమంటానంటే, విమర్శ సూటిగా స్పష్టంగా చేయండి, ఒకదానికి ఒకదాని పొంతం లేకుండా చెయ్యొద్దండి. ఎందుకంటున్నానంటే, మీరు ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీ తీసుకురాదలుచుకున్నారా, ప్రైవేట్ రంగంలో పెట్టదలుచుకున్నారా? పాలసీ మీద చర్చించండి. మీరేం చెప్పదలుచుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ రంగంలో అంటున్నాడు, ఆయన చేయలేదు అంటున్నారు, అంతే కదా అర్థం. అంటే మాస్కులు కూడా ఇవ్వలేనని మెడికల్ కాలేజ్ ఆడిచ్చాడు. ఇప్పుడు చూపిస్తాడు మాస్క్ విలువ ఎంత, బహుశా 20 రూపాయల ఇప్పుడు రాష్ట్రంలో, నాకు తెలియదు, కొన్ని ఛానల్ మాస్క్ విలువ 20 రూపాయలు. 20 రూపాయలు ఖర్చు చేసే మాస్క్ ఇవ్వలేని జగన్ మెడికల్ కాలేజ్ నిర్మాణం గురించి మాట్లాడుతున్నాడు అనేది మీరు చెప్పదలుచుకుంది, నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు చూపిస్తాడు మాస్క్ విలువ 20 రూపాయలు, మెడికల్ కాలేజ్ ఎన్ని బోర్డులు కట్టాడు, ఎన్ని కోట్లు అయి ఉంటుంది దానికి, మరి చూడండి దాని మాస్క్ ఆడ ఫ్లోర్లు మనకు చేయండి, చూసేసి ఈ మాస్క్ ఇవ్వలేదు, ఈ ఫ్లోర్లు లేదు, చెప్పండి ఏం పోయింది. కాబట్టి మీరు ఈ తరహా ఎత్తుగడలు పనిచేయవు. మనకు సుధాకర్ విషయంలో ఏంటి, మాస్క్ వరకే చూస్తున్నారు, దాని వెనకాల ఉన్న కరోనా కూడా చూడండి. ఏంటి కరోనా నేర్పిన పాఠం రాష్ట్రంలో? కరోనా నేర్పిన పాఠం ఏంటంటే, మా తిరుపతిలో 5,000 మంది కరోనా పేషెంట్లు అల్లాడిపోయినారు. రాయలసీమలో, నెల్లూరులో ఎక్కడోలైనా సరే తిరుపతిలో బెడ్ ఉంటే చాలు అన్నారు. ఆ రోజు మా లాంటి తిరుపతిలో ఉన్న వాళ్ళందరూ ఫోన్లు చేసి. అంటే అర్థం ఏంటి, జిల్లా స్థాయిలో హాస్పిటల్స్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అల్లాడిపోయింది సమాజం. అందుకే కదా జగన్మోహన్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అనింది. కానీ మీరు సుధాకర్ మాస్క్ చూస్తున్నారు, సుధాకర్ వెనకాల కరోనా ఉన్న బాధలు చూస్తుంది ప్రజలు. కాబట్టి ఈ టాక్టిక్స్ మంచిది కాదంటున్నాను. మీరు డైరెక్ట్గా ప్రైవేటీకరణ కరెక్ట్ అండి, మీకన్నా బాగుంటుందని చెప్పండి, నమ్మే వాళ్ళు నమ్ముతారు. మీ పాలసీని వదిలేసి సుధాకర్ను ఒకరోజు ఈ ఇరిటేషన్, ప్రతిపక్షాన్ని ఇరిటేట్ చేయదలుచుకుంటే అవ్వదు. ఎందుకంటే ప్రతిపక్షాన్ని ప్రశ్నించే పని మాత్రమే అధికార పార్టీకి సమాధానం కూడా ఉంటుంది. కాబట్టి అది మర్చిపోయి మీరు ఇరిటేషన్ ఎంత ఎక్కువ చేస్తే, సుధాకర్ గారు పోస్టులు పెట్టారు, ఏమనుకుంటారు మీరైనా నేనైనా? సుధాకర్ పోస్ట్ ఎందుకు పెట్టారంటే జగన్మోహన్ గారు వస్తున్నారు కాబట్టి ఆయన కౌంటర్గా పెట్టారనుకుంటారు. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షాన్ని అధికార పార్టీ సమాధానం చెప్పాలి, ప్రశ్నించిన వాతావరణం కల్పించాలి. కొత్త ప్రశ్నలు వేసినారంటే ఇరుక్కుంటారు.
ఇప్పుడు అదే జరుగుతుంది అక్కడ కూడా. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీలకు సంబంధించిన టూర్లో భాగంగా ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన కార్మికులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, మీట్ కావడం కూడా డిఫరెంట్ సంకేతాలకు దారితీస్తోంది అంటున్నారు. ఏమై ఉండొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆయన ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి మరియు ప్రతిపక్ష నాయకుడు. టెక్నికల్గా ప్రభుత్వం గుర్తించకపోవచ్చు కానీ ప్రతిపక్ష నాయకుడు, ఈ రాష్ట్రంలో బలమైన నాయకుడు. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఒక లైవ్ సమస్య. ఆయన విశాఖపట్నంలో దిగి రోడ్డు మార్గంగా నర్సీపట్నం వెళ్తున్నాడు. ఈ మధ్యలో ఎవరైనా ప్రజల సమస్యలు ఎదుర్కొంటా ఉన్నప్పుడు వాళ్ళు వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా అది ఆయన బాధ్యత. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగాలన్నా వద్దా అనే చర్చ నడుస్తుందా లేదా? సమస్య ఉందా లేదా? విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సంబంధం లేదా ఈ విషయం? ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి, భవిష్యత్తులో మళ్ళీ నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న వ్యక్తి ప్రతి సమస్యను అడ్రస్ చేయాలి. వచ్చినా అడ్రస్ చేయాలి, రాకపోయినా ఆయనకి పోవాలి. అది బాధ్యత. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆయనకి నైతికత కూడా ఉంది. రీజన్ ఏంటంటే విశాఖపట్నం కార్మికులందరికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తున్నాడు. ఎందుకు గుర్తొస్తున్నాడు? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సబ్జెక్ట్ ఉన్నప్పుడు, తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విశాఖ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సమక్షంలో, సార్ మీతో మా అనుబంధం రాజకీయాలకు అతీతమైంది, కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దండి. డైరెక్ట్గా ప్రధానమంత్రి గారి సమక్షంలో అదే విశాఖలో అన్నాడు. తర్వాత విశాఖ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలిపిస్తే ఆ బంద్కు ప్రభుత్వం మద్దతు ఇచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 3, ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ, పొరపాటున వాళ్ళ ప్రైవేటీకరణ వైపు వెళితే మనం ఆపలేము, ఎందుకంటే వాళ్ళ డెసిషన్. కానీ నా ప్రయత్నంగా రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుంది, మనం బిట్లో పాల్గొంటాము, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది, భయపడద్దని చెప్పినాడు. ఈ 3 స్టెప్స్ జగన్ గారు తీసుకున్నారు. కానీ ఈ రోజు వచ్చిన ప్రభుత్వం అదే విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు వస్తే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అడగల. పైపించి మీ మిత్రపక్షం పక్కన మెట్టల పరిశ్రమ వస్తుందండి అని చెప్పినాడు. ఇది అయిపోయింది దాని సంగతి. 2, ఇదే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ కార్మికులు ఆందోళన చేస్తే మద్దతు ఇచ్చింది ప్రభుత్వం మద్దతు ఇచ్చింది బంద్కి. ఏం చేశారు? బయటకు వస్తే అరెస్ట్ చేసి లోపలేసినారు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామంటే నేను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందంటే వీళ్ళేం చెప్తున్నారు? ప్రైవేటీకరణ అనివార్యం అనే పద్ధతిలో సమాధానాలు చెప్తున్నారు. ఇప్పుడు విశాఖ కార్మికులు జగన్ గుర్తు రాకుండా ఎట్టుంటాడు? నైతికత జగన్ కాకుంది, విశాఖ కార్మికులు గుర్తించుకున్నారు కాబట్టి అడిగి పోవాలన్నాడు. పోతే ఏం పోయింది అంటున్నాను. నిజానికి పోలీసులు తప్పు చేశారు. నేను కూడా చూశాను విశాఖ స్టీల్ ప్లాంట్. మీరు ఎప్పుడైనా చూడండి, విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ కాడ విశాలమైన ప్రాంతం ఉంటుంది. నిజానికి జగన్ అటు పోయి ఉంటే ఒక 10,000 మందిని సమీకరించుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే అంత పెద్ద ప్లేస్ అది, వాళ్ళకి ఖర్చు ఏంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏరే రూట్లో పంపించినారు, ఆడికి వచ్చారు అందరూ. అది ఇది అంటున్నాను, ఆడి పోయి ఉంటే కనీసం వాళ్ళకి శ్రమ వచ్చి ఉంటుంది వైసీపీ వాళ్ళు. కాబట్టి ఇట్లాంటి ట్యాగ్ కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ అయినా ఎవరైనా సరే ఒక ప్రజానాయకుడు వెళ్తున్నప్పుడు 2 బాధ్యతలు ఉంటాయి. వాళ్ళు వచ్చినా మాట్లాడాలి, వాళ్ళు రాకపోయినా వాళ్ళ దగ్గరకు పోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకుడిగా ఉంది. అందులో మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు ఉంది. పైపించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో స్టబన్ డెసిషన్ తీసుకున్నాడు కాబట్టి పోతాడు, తప్పే ఉంది. ఆయన ప్రశ్నలకు సమాధానం చేయాలి. ఆయన ఎందుకు పోతాడంటే ఎట్లా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బయటకు వచ్చినా ఆంక్షలకు సంబంధించిన వివాదం దుమారం రేగుతోంది. ఈసారి ఎలా ఉన్నాయంటారు? అక్కడ అంతా పగడ్బందీగా ఉన్నట్టేనా, సేఫ్ సైడేనా? ఏం చెప్తారు? నిన్నటి వరకు ఎలా ఉన్నా వైసీపీ వాళ్ళు రకరకాల మాట్లాడుతున్నారు, కానీ నా వరకు నిన్నటి వరకు మాటలు తోటాలు ఎలా ఉన్నా ఈ రోజు ఉన్నంతలో పోలీసులు కానీ ప్రభుత్వం కానీ పద్ధతిగానే వ్యవహరిస్తుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఫస్ట్ ఏమన్నారు? రావడానికి వీల్లేదు అన్నారు. హెలికాప్టర్లో ఇటు దిగేసి మళ్ళీ ఆడిపోయి దిగండి అన్నారు. ఆ తర్వాత ఆంక్షలు విధించారు. ఫైనల్గా ఏమనుకున్నారు? మనం ప్రతిపక్ష నాయకుడిని ఆంక్షలు విధిస్తే అనవసరమైన రప్సర్ జరుగుతుంది, ఇది వద్దు అని వాళ్ళు అనుభవంలో తెలుసుకొని సాఫీగా వెళ్ళడానికి సహకరిస్తున్నారు. అంటే వీళ్ళు కోరిన పద్ధతిలో సాఫీగా కాకపోవచ్చు, కానీ ఉన్నంతలో పోలీసు అంతా అక్కడక్కడ డిస్టర్బెన్స్ ఉండొచ్చు, ఈ రాజకీయ పార్టీల మధ్య ఉంటాయి, మనం అంత దూరం వెళ్ళలేము. బట్ నాకున్నంత అవగాహన ప్రభుత్వం కొంచెం పొలైట్గానే వ్యవహరించింది. చివరి వరకు అట్లా ఉంటే మంచిది. అట్లా ఉంటే ఆయన పని ఆయన చేసుకొని పోతాడు. కానీ అడ్డుకుంటే మరింత బరస్ట్ అవుతుంది ఇష్యూ. కానీ ప్రతిపక్షాన్ని ఇప్పుడు అడ్డుకోకూడదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళు ప్రతిపక్షానికి పని చేయని అవకాశం, పని చేసుకోవాల్సిన అవసరం ఇవ్వకూడదు. ఒకసారి ప్రతిపక్షం పనిలో దిగేస్తే మళ్ళీ ఏం చేయలేము.